హే హలో మోస్ 4 days బ్యాక్ అయితే నేను రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ ఎపిసోడ్ 2 ని అప్లోడ్ చేశా. బట్ అదైతే స్టిల్ 130 వ్యూస్ దగ్గరే ఆగిపోయింది. అందుకోసం ఆ వీడియో చూసి మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఈ రోజు వీడియో విషయానికి వస్తే నేను రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ ఎపిసోడ్ 3 ని కంప్లీట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ చాలా మంది అయితే నా వీడియోస్ చాలా చిన్నగా వస్తున్నాయని అయితే చెప్తున్నారు. అందుకోసం అయితే నేను ఈ రోజు వీడియో నుండి ఫుల్ వీడియోని 5 to 7 minutes అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక చిన్న రీక్యాప్. లాస్ట్ ఎపిసోడ్ లో మన థోర్ అండ్ అలాగే లూబు ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక థోర్ అయితే తన పవర్ఫుల్ అటాక్ ని లూబు పైన లాంచ్ చేస్తాడు. మనం ఇక లూబు పైన అయిపోయిందని అయితే అనుకుంటాం, కానీ మన లూబు అటాక్ ని డాట్ చేయడమే కాకుండా థోర్ పైన అయితే ఒక మంచి అటాక్ చేస్తాడు. లాస్ట్ ఎపిసోడ్ లో వాల్కరీ ఇంకో 11 వాల్కరీస్ ని సమన్ చేస్తుందిగా, దానికైతే ఇప్పుడు కంటిన్యూయేషన్. అప్పుడే ఆ చిన్న పాప బ్రుహెన్లైట్ తో అదే వాల్కరీతో ఏం చేస్తున్నావు, మన సిస్టర్స్ ని ఎందుకు సమన్ చేసావని అయితే అడుగుతుంది. అప్పుడే బ్రుహెన్లైడ్ రాన్గ్రీజ్ అనే వాల్కరీని పిలుస్తుంది. తను చెప్పు బ్రుహెన్లైడ్ అని అయితే అడుగుతుంది. ఆ బ్రుహెన్లైడ్ అయితే రాన్గ్రీజ్ తో నీకు థోర్ యొక్క స్ట్రాంగెస్ట్ పవర్స్ ఏంటో తెలుసు కదా అని అయితే అడుగుతుంది. రాన్గ్రీజ్ అయితే నాకు తెలుసు. ఫస్ట్ థోర్ దగ్గర ఉన్న ఐరన్ గ్లోవ్స్, వాటితో థోర్ ఏ అటాక్ నైనా తట్టుకోగలడు. అండ్ అలాగే సెకండ్ అండ్ అలాగే మోస్ట్ పవర్ఫుల్ అయిన తన మియోన్లిర్, దానితో థోర్ ఎటువంటి దాన్నైనా నాశనం చేయగలడని అయితే చెప్తుంది. దానితో బ్రుహెన్లైడ్ అయితే థోర్ దగ్గర ఉన్న వెపన్స్ ఇవేనా అని అయితే చెప్తుంది. తర్వాత బ్రుహెన్లైడ్ మనం థోర్ ని ఓడించాలంటే వీటిని ఎలా అయినా ఓవర్కమ్ చేయాలనేసి మనసులో అయితే అనుకుంటుంది. తర్వాత బ్రుహెన్లైడ్ రాన్గ్రేజ్ తో నువ్వు ఈ పని చేయడం కోసం నీ బాడీని డెడికేట్ చేస్తావా అని అయితే అడుగుతుంది. దానితో రాన్గ్రేజ్ అయితే యా ఆఫ్ కోర్స్ సిస్టర్ అని అయితే ఆ పనికి ఒప్పుకుంటుంది. దానికైతే చిన్న వాల్కరీ ఏంటి బాడీని డెడికేట్ చేయడమా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ అయితే పెడుతుంది. ఇక కట్ చేస్తే స్క్రీన్ అయితే ఫైట్ లోకి షిఫ్ట్ అవుతుంది. దానిలో మన లూబో అయితే థోర్ అటాక్స్ ని అవి అసలు అటాక్సే కాదన్నట్టు లాక్ చేసి పడేస్తూ ఉంటాడు. దానికైతే గాడ్స్, రెఫరీస్ అండ్ అలాగే ప్రతి ఒక్కరు అయితే షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే బ్రుహెన్లైడ్ ఫైట్ ని చూస్తూ కొంచెం ఈవిల్ స్మైల్ నిచ్చి వాల్కరీస్ వాడే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అటాక్ అనేసి ఏందో చెప్తూ ఉంటుంది. అండ్ అలాగే లూబు ఇప్పుడు నార్మల్ మనిషి కాదనేసి చెప్తుంది. అంటే లూబు నార్మల్ మనిషి పవర్స్ ని ఎప్పుడో దాటేశాడని అయితే చెప్తుంది. అప్పుడే మనకు రాన్గ్రీజ్ బ్రుహెన్లైడ్ ఆర్డర్ పైన డివైన్ ట్రెజర్ ఫోర్స్ అనే అటాక్ వాడి తన బాడీని లూబు వాడే స్పియర్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందనేసి మనకి రివీల్ చేస్తారు. అప్పుడే మనకు రాన్గ్రీజ్ కి మరో పేరు షీల్డ్ బ్రేకర్ అని తెలుస్తుంది. అప్పుడే మనకి మియోన్లిర్ గురించి కూడా చెప్తారు. మియోన్లిర్ అనేది గాడ్స్ వాడే వెపన్. గాడ్స్ దాని కాంటినెంట్స్ లేదా ప్లానెట్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి అయితే వాడతారు. అంటే లిటరలీ మియోన్లిర్ ని యూజ్ చేసుకుని ఈజీగా ప్లానెట్స్ లేదా కాంటినెంట్స్ అయితే డిస్ట్రాయ్ చేయొచ్చు. అకార్డింగ్ టు ద నార్స్ మైథాలజీ మన థోర్ మియోన్లిర్ ని వాడే టైంలో డెఫినెట్ గా గ్లౌస్ ని కూడా వేసుకుంటాడు. గ్రేటెస్ట్ వెపన్ ని హ్యాండిల్ చేయడానికి గ్రేటెస్ట్ ఆర్మర్ అదే ఆ గ్లౌస్ ని అయితే హెవెన్ లో తయారు చేసి ఉంటారు. సరిలోనే ఫర్ ద ఫస్ట్ టైం గాడ్స్ కాకుండా ఒక హ్యూమన్ అదే మన లూబు రాన్గ్రేజ్ బాడీతో తయారు చేసిన స్పియర్ ని యూజ్ చేసుకుని థోర్ యొక్క ఒక గ్లౌ ని పొటాటో చిప్ ని పగలగొట్టేసినట్టు పగలగొట్టేస్తాడు. దెబ్బకు స్టేడియం లో ఉన్న ఆడియన్స్ అందరూ ఒక సెకండ్ గా అయితే బ్లాంక్ అయిపోతారు. దానితో లూబు ఫాలోవర్స్ అందరూ లూబుకి వేరే లెవెల్లో అయితే సపోర్ట్ చేస్తూ డ్రమ్స్ కొట్టు ఎట్లా బట్టి అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనం వాల్కరీ సిస్టర్ అయితే చూస్తాం. అప్పట్లో వాల్కరీస్ అందరూ భూమిపైన ఉన్న సోల్స్ ని హెవెన్స్ కి తీసుకువే పని అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే మన వాల్కరీస్ ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాల్కరీస్ వారి బాడీస్ ని వెపన్స్ లాగా తయారు చేసుకుని సోల్జర్ కి ఇస్తూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు రాన్గ్రీజ్ తన బాడీని స్పియర్ లాగా తయారు చేసి లూబుకి ఇచ్చింది కదా, అలానే ఈ విషయాలన్నీ జడ్జి తాతకి ఒక వ్యక్తి మేబీ తన మేనేజర్ అనుకుంటా తను చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మన థోర్ యొక్క హ్యామర్ అదే మియోన్లిర్ కింద పడి ఉంటుంది కదా, దాని దగ్గర నుండి హీట్ లేదా లావా లాంటి సబ్స్టాన్స్ అయితే బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఆ మ్యాచ్ రెఫరీ అయితే థోర్ తన గ్లౌ ని పోగొట్టుకున్నాడు, ఇప్పుడు థోర్ తన మియోన్లిర్ ని వాడగలడో లేదో అనేసి అడుగుతూ ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే లూబు థోర్ ది ఒక గ్లౌ అయితే విరగొట్టేసి ఉంటాడు. అప్పటి నుండి థోర్ యొక్క ఫ్యాన్స్ అండ్ అలాగే థోర్ సైడ్ ఉండే వాళ్ళందరూ థోర్ తన మియోన్లిర్ ని వాడగలడో లేడో అనేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే స్టేడియం లో ఉండే వాళ్ళందరికీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ అయితే ఒకటి వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది అని చూస్తే ఆ సౌండ్ అయితే థోర్ యొక్క మియోన్లిర్ లో నుండి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే రెఫరీ అదొక డ్రమ్ సౌండ్ లాగుందని అయితే చెప్తాడు, కానీ అదైతే డ్రమ్ సౌండ్ కాదు, మియోన్లిర్ యొక్క హార్ట్ బీట్. అది మియోన్లిర్ యొక్క హార్ట్ బీట్ అని తెలిసిన తర్వాత స్టేడియం లో అందరి మైండ్స్ బ్లాక్ అయిపోతాయి. ఆ మియోన్లిర్ యొక్క లివింగ్ థింగ్ అని తెలిసిన తర్వాత బ్రుహెన్లైడ్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతాది. దెబ్బకు లిటరలీ ఇప్పుడు బ్రుహెన్లైడ్ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయి ఉంటుంది. అప్పుడే మన థోర్ మియోన్లిర్ దగ్గరికి వెళ్లి నువ్వు లేచినట్టున్నావు మియోన్లిర్ అని అయితే చెప్తాడు. అప్పుడే జడ్జి తాత అదే లార్డ్ జియూస్ అయితే ఎప్పటి నుండో మియోన్లిర్ కి అండ్ అలాగే గ్లౌస్ గురించి అయితే అందరి దగ్గర ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంది అని అయితే చెప్తాడు. ఆ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే చాలా మంది మన థోర్ గ్లౌస్ వేసుకునేది మియోన్లిర్ పవర్స్ నుండి అయితే
తప్పించుకోనికి అని అయితే అనుకుంటున్నారు. మన థోర్ తన గ్లోవ్స్ వేసుకునేది మియోన్లిర్ పవర్స్ ని కంట్రోల్లో పెట్టడానికైతే కాదు, మన థోర్ పవర్స్ ని కంట్రోల్లో పెట్టడానికనైతే తెలుస్తుంది. అప్పుడే మన థోర్ తన ఇంకొక హ్యాండ్ లో ఉన్న గ్లో ని కూడా తీసి ఆ స్టేడియం లో అయితే విసిరేస్తాడు. దెబ్బకి ఆ స్టేడియం లో అయితే ఇంపాక్ట్ వేరే లెవెల్లో అయితే వస్తుంది. మీకు ఈ సీన్ చూసి ఏ అనిమే సీన్ గుర్తొచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అప్పుడే మన థోర్ తన పవర్స్ రిలీజ్ చేసి తన మ్యోర్లీని చేతిలో పెట్టుకొని హే హ్యూమన్ కాదు లూబు ప్లీజ్ నాకు ఒక ఫేవర్ చేసి పెట్టు. ఆ ఫేవర్ ఏంటంటే ఈ అటాక్ నుండి తప్పించుకో చనిపోగానైతే చెప్తాడు. దెబ్బకి మన లూబుక్ అయితే వేరే లెవెల్లో కాలుతుంది. మన థోర్ అయితే అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అప్పుడే బ్రూహెన్లైట్ మొబైల్ అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది. దెబ్బకి తన చెల్లెలు అయితే స్టేడియం కి మొబైల్ తాగకూడదని తెలుసు కదా అని అయితే క్లాస్ పీకుతుంది. ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత మన బ్రూహెన్లైట్ మైండ్ మళ్ళీ బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే అది నెక్స్ట్ రాబోయే రాగ్నరాక్ ఫైట్ యొక్క కాంపిటీటర్స్ లిస్ట్. ఈ కాంపిటీటర్స్ లిస్ట్ అయితే నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తా, ఎందుకంటే దీనితో మనకైతే ప్రస్తుతానికి అంత అవసరం అయితే లేదు కాబట్టి. మీకు మరి ఆ లిస్ట్ లో నేమ్స్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే ఆ లిస్ట్ లో నేమ్స్ అయితే చెప్తా. ఆ లిస్ట్ వినిన తర్వాత ఆ చిన్న పాప అయితే ఇదే హ్యూమన్స్ యొక్క అంతం అనుకుంటా అని అయితే మనసులో అనుకుంటుంది. అప్పుడే మన బ్రూహెన్లైట్ అదేం కాదు, మన దగ్గర 13 గాడ్ స్లేయర్స్ అయిన హెహర్జార్ అయితే ఉన్నారు అని అయితే చెప్తుంది. ప్రొనౌన్సియేషన్ కరెక్టో కాదో తెలియదు, స్పెల్లింగ్ అక్కడ వేస్తా చదువుకోండి. కట్ చేస్తే ఫైట్ లో అయితే ఫైనల్ స్టేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన థోర్ వన్ ఆఫ్ ఈ స్ట్రాంగెస్ట్ అటాక్ అయిన మియోర్లీర్ విసిడింగ్స్ అయితే వాడతాడు. అదే మియోర్లీర్ థ్రోన్ అయితే వాడతాడు. సేమ్ ఈ అటాక్ నే యూజ్ చేసుకొని పాస్ట్ లో ఎంతో మంది ఫ్రాస్ట్ జైన్స్ యొక్క తలలు పగలగొట్టి ఉంటాడు. అదే అటాక్ ని మన థోర్ అయితే ఇప్పుడు లూబు పైన అయితే లాంచ్ చేసి ఉంటాడు. మన లూబు అయితే అతి కష్టం పైన అటాక్ ని అయితే తప్పించుకోగలుగుతాడు. అటాక్ ని తప్పించుకున్న వెంటనే మన లూబు మళ్ళీ మన థోర్ ని అటాక్ చేయడానికైతే మన థోర్ పైన పడతాడు. అప్పుడే మన థోర్ అయితే మార్వెల్ థోర్ లాగా తన మ్యోన్లీర్ అయితే మళ్ళీ పిలుస్తాడు. అప్పుడే మన థోర్ గిరిరాడ్ థోర్స్ హ్యామర్ అనే అటాక్ ని డైరెక్ట్ గా మన లూబు ఫేస్ పైకి అయితే లాంచ్ చేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తే బాయో.